సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియచేస్తున్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమా, ఎలా ఉన్నారు? కుటుంబంలో కుటుంబ సభ్యులందరూ క్షేమంగానే ఉన్నారు కదూ? అవును. ఈరోజు అరుణోదయపు దినాన్ని లేచి ప్రార్థించుకున్నారా? క్రమం తప్పకుండా సాయంకాలం కుటుంబ ప్రార్థన జరుగుతుందా? ప్రతిదినం కనీసం 2-3 అధ్యాయులైన దేవుని వాక్యాన్ని చదువుకుంటున్నారా? తమ్ముడు, చెల్లి, ప్రియ అక్క, అన్న, ఈ ప్రశ్న అడుగుతూ ఉంటుండగా నీ మనస్సాక్షి నీ మీద నేరారోపణ చేస్తుందా? సరిగ్గా లేవట్లా, కుటుంబ ప్రార్థన సరిగ్గా చేసుకోవట్లా, దేవుని వాక్యం నువ్వు సరిగ్గా ధ్యానించట్లేదని ఎవరో కాదు, నీ అంతరంగ పురుషుడే, నీ మనస్సాక్షే నీ మీద నేరారోపణ చేస్తూ ఉందా? మీ అన్నగా, మీ కుటుంబ సభ్యునిగా నా చేతులెత్తి బ్రతిమలాడుకుంటూ ఉన్నాను. మన జీవన తొలి సంధ్య దేవునితో ఆరంభించాలి. ఆ దినమంతా దేవుడనే ప్రపంచంలో విహరించే వ్యక్తులుగా మనం బ్రతకాలి. ప్రతిరోజు సాయంత్రం కుటుంబ సమేతంగా కూడుకోండి. అయ్యా, ఇదిగో నా భర్త, అదిగో నా భార్య, మాకిచ్చిన మా పిల్లలు, ఈ పగలంతా కాచినందుకు కృతజ్ఞతగా కుటుంబంగా కనబడుతున్నామయ్యా అని ప్రతిదినం కుటుంబ ప్రార్థన మీరు మర్చిపోవద్దని మీ అన్నగా, మీ క్షేమాన్ని కోరుకునే మీ ఆత్మీయ సహోదరునిగా నా చేతులెత్తి బ్రతిమలాడుకుంటున్నాను. ఈ రాత్రి తప్పకుండా కుటుంబ ప్రార్థన చేసుకుంటారు కదూ? రేపు అడుగుతా, రైట్? మంచిది. ఈరోజు రేపు అనగా గురువారం, శుక్రవారం నేను గజ్వేల్ ప్రాంతం జాలిగామ మన బ్రాంచ్ మందిరానికి వస్తూ ఉన్నాను. ఒకవేళ ఈ వర్తమానం వింటున్న మీలో ఎవరైనా ఆ ప్రాంతానికి చెందిన వారు ఉంటే మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈరోజు రేపు నేను ఆ ప్రాంతంలో ఉంటాను. మంచిది. ఈరోజు ఓ ప్రత్యేకమైన సందేశం. గడిచిన కొన్ని రోజుల నుంచి నా చెవులతో విన్న కొన్ని వార్తలు నా హృదయాన్ని కదిలించేశాయి. వార్తలు అంటంతో ఏ టీవీ5 వార్తలో, ఏ ఏబిఎన్ ఈటీవీ వార్తలో, ఏ సాక్షి న్యూస్ అనుకునేరు గాక, కొన్ని క్రైస్తవ కుటుంబాల్లో జరిగిన కొన్ని సంఘటనలు, నా చెవులతో విన్నవి, నా కళ్ళతో చూసిన కొన్ని సంఘటనలు నా హృదయాన్ని కదిలించి, అయ్య బాబోయ్, సాతాను ఇలా కూడా క్రైస్తవ కుటుంబాల మీద దాడి చేస్తాడా? ఒకప్పుడు విశ్వాసవీరులుగా బ్రతికిన వాళ్ళను విశ్వాసభ్రష్టులుగా మారుస్తాడా? బాబోయ్, వాడు ఎంత తంత్రగుండు కదా బాబోయ్, ఎంతగా ప్రజలను మోసపరుస్తూ కుటుంబాలను సాతాను మింగేస్తాడా? కొన్ని వార్తలు విన్నప్పుడు ఒక మాటలో చెప్పాలంటే నా గుండె పగిలిపోయింది. కాళ్ళు చేతులు గడగడగడ వణికాయి అని చెప్పటంలో లేశమైన సందేహం లేదు. మీరు అంటారేమో, అన్న మీ హృదయాన్ని అంతగా కదిలించేసిన సంఘటనలు ఏంటన్నా? కాళ్ళు చేతులు వణికించాయా? ఏంటా సంగతి? కొన్ని చెప్తా. ఈ మధ్యకాలంలో ఓ 50 సంవత్సరాల వయసు కలిగిన, నాకంటే ఒక 2-3 సంవత్సరాలు పెద్ద ఆయన, ఆ వయసు కలిగిన ఒక ఆయన వచ్చాడు. వచ్చినప్పటి నుంచి ఏడుస్తూనే ఉన్నాడు. అన్న, ఏంటన్నా ఏడుస్తున్నారు? ఏమైంది? మాది పలానా ఊరన్నా, మేము ఇంతమంది అన్నదమ్ముళ్ళం, అక్క చెల్లెళ్ళం. అయితే ఎందుకు ఏడుస్తున్నారయ్యా? మా నాన్న చాలా భక్తి కలిగినోడన్నా. నేను పుట్టింది పల్లెటూరులోనైనా పల్లెటూరు వాతావరణం మాకు అంటకుండా మా జీవితంలో ఒక బూతు మాట మేము మాట్లాడలే. ఎందుకంటే మా అమ్మ నాన్న మాట్లాడేవాళ్ళు కాదు. ఓ సినిమా మాకు తెలియదు, ఓ చెడు కార్యక్రమం మాకు తెలియదు. పల్లెటూరులో పుట్టిన మా నాన్న అంత భక్తిగా బ్రతికేవాడు, మమ్మల్ని అంత భక్తిగా పెంచాడు. మరి అంత భక్తిగా పెంచితే ఎందుకు ఈయన ఏడుస్తున్నాడు? నా ఆలోచనలు రకరకాలుగా పోతున్నాయి. ఆ తండ్రికి
రకరకాలుగా పోతా ఉన్నాయి. అయ్యా మరి ఇంకెందుకు ఏడుస్తున్నారు అన్న. ఏడ్పాపి జీవితంలో ఎప్పుడు బూతులాడని మా నాన్న ఇప్పుడు నోరు తెరిస్తే సంవత్సరం నుంచి బూతులాడుతున్నాడయ్యా. బండబూతులు నన్ను తిడుతున్నాడు, మా అమ్మని తిడుతున్నాడు, మా తమ్ముళ్ళను మా చెల్లెల్ని తిడుతున్నాడు. అదుపు లేని మాటలు మాట్లాడుతున్నాడయ్యా. ఎంతయ్యా మీ నాన్న వయసు? 75 సంవత్సరాలయ్యా. ఎందుకు బూతులాడుతున్నాడయ్యా? ఎప్పుడైతే ఆ మాట అన్నానో వెక్కి 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 ఏడుస్తా. మా నాన్నకు అనుమానపు రోగం పట్టిందయ్యా. అనుమానం అనే దయ్యం పట్టిందయ్యా. అనుమానం అనే దయ్యమా? అనుమానం అనే దయ్యం ఎట్లా పట్టింది ఏంటి ఏమైంది? మా నాన్నకి అనుమానపు రోగం వచ్చిందయ్యా. ఎవరి మీద అనుమానం అయ్యా? ఇంకెవరి మీదయ్యా? మా అమ్మ మీదయ్యా. అయ్యా మీ అమ్మ వయసు ఎంత? మా నాన్నకి 75 అయినప్పుడు మా అమ్మకి 71, 72, 69, ఇంచుమించు 69, 70 అట్లుంటుంది. ఇప్పుడు ఎవరి మీద మీ నాన్న అనుమాన పడుతున్నాడయ్యా? ఇంకెవరి మీద అయ్యా? మా అమ్మ మీద అనుమాన పడుతున్నాడయ్యా. పళ్ళు ఊడిపోయినాయి మా అమ్మకి, చూపు సరిగ్గా కనపడదు. నేను వెళ్ళి, డాడీ ఈ వయసులో ఏంటి డాడీ, నువ్వెప్పుడు బూతులాడినోడు కాదు, మేము చూసిన నాన్న నువ్వు కాదు డాడీ, ఏంటి డాడీ ఇలా అయిపోయావు? అమ్మ మీద నువ్వు అనుమాన పట్టం ఏంటి డాడీ? అమ్మకు చూపు సరిగ్గా కనపడదు, సరిగ్గా నడవలేదు. అమ్మ అంత ప్రార్థనాపరురాలై అంత నీతిగా బ్రతికే తల్లిని పట్టుకొని అయినా ఈ వయసులో ఏం పాడు మాటలు డాడీ అనంటే మా డాడీ ఏమన్నాడు తెలుసా? రేయ్ మీ అమ్మ తప్పు చేయటానికి ఆ మాట నేను చెప్పలేకపోతాను. మీ అమ్మకి నువ్వేరా ఈ పని చేసింది, మీ తమ్ముడు వాళ్ళని చేసింది, మీ సపోర్ట్ ఉండటాన్ని బట్టే అది అట్లా చేసింది. డాడీ నీకేమైనా పిచ్చి పట్టిందా డాడీ? ఏం మాట్లాడుతున్నావు డాడీ? వీళ్ళు ఏడుస్తూ ఉంటే రేయ్ మొత్తం కథ అంతా నడిపించేది మీరేరా, మీ అమ్మని వాడి దగ్గర ఎవరి దగ్గరికి డాడీ? అయ్యా ఎవరి మీద అనుమానం? ఏడుస్తూ అంటాడు, అయ్యా ఇంకెవరి మీద అయ్యా? మా చెల్లి భర్త చిన్నోడు, 35 సంవత్సరాలు. మా అమ్మని అమ్మమ్మ అమ్మమ్మ అంటాడు, అమ్మమ్మ అమ్మమ్మ అంటాడు. అమ్మమ్మ అమ్మమ్మ అని అంత అంత ఇక ఆయన ఏడుస్తా ఇదయ్యే పరిస్థితి. సరే ఇంట్లో అన్నాడంటే ఏదో ఒకట కాళ్ళు గడ్డాలు పట్టుకొని బతిలాడి లోపల కూర్చోబెట్టచ్చు. ఏం చేస్తాడో తెలుసయ్యా? మా నాన్న వీధి దగ్గర కూర్చొని దారిని పోయి వచ్చే వాళ్ళకి మా ఆవిడ ఏం చేస్తుందో తెలుసా? అసలు మా ఆవిడ తప్పు చేయటానికి కారకులు ఎవరో తెలుసా? మా కొడుకులే, మా కూతురే. ఏడుస్తూ అంటాడు, డాడీ అలాగే పిచ్చి పట్టిందంటే పిచ్చి పట్టలేదయ్యా, కడుపు నిండా భోజనం చేస్తాడు, అన్ని మాటలు బాగానే ఉంటాయి. డాడీ ప్రార్థనకి వెళ్దాం రా డాడీ. నేను రాను. ఒకప్పుడు ప్రార్థనకి వెళ్ళకపోతే మమ్మల్ని కొట్టే మా నాన్న ఈరోజు చర్చికి ముందు ఒక్కట్లేదయ్యా. ఏడుస్తూ ఆయన అన్నమాట, సాతాను ఎలా కూడా ప్రజలు భ్రమపరిచి ప్రజల జీవితాలు నాశనం చేస్తాడని నాకు అర్థం కాలేదయ్యా. వెక్కి వెక్కి ఏడుస్తూ ఈ వయసులో చెయ్యెత్తి నాన్నను కొట్టలేను. అలాంటి పరిస్థితుల్లో కూడా నాన్న పేక 2 సార్లు పట్టుకొని వస్తేనయ్యా. ఏడుస్తూ అంటాడు, నాన్నను ఒక హీరోలాగా చూసుకున్న నేను ఆ తండ్రిని కొట్టడానికి పేక పట్టుకున్న 2 సార్లు గుండె తట్టుకోలేకపోతుంది. మరలేమన్నాడు తెలుసా? సైతాను దేవుని బిడ్డలను ఎలా కూడా నాశనం చేస్తాడా? అది అయ్యా వృద్ధాప్యంలో. ఇంకా మా నాన్న ఎక్కువ కాలం బ్రతుకుతాడని నమ్మకం లేదు. 75 సంవత్సరాలు దాటిపోయినాయి. ఈ వృద్ధాప్యంలో సైతాను గడి పట్టుకుంటాడా? చెల్లి తల్లి
అన్నా, అమ్మా, ప్రతి క్షణం క్రైస్తవ సంఘానికి మెలకువ ఆత్మ ఉండాలి. ఆ మెలకువ ఆత్మ లేకపోతే భ్రమపరిచే ఆత్మ, సాతానుగాడు భ్రమపరిచే ఆత్మలు, విన్నారా? భ్రమపరిచే ఆత్మలు నీ లోపట కుమ్మరింపు చేసి జీవితాన్ని వాడు బుగ్గిపాలు చేయటం ప్రారంభిస్తాడు. రెండో చెప్పంటారా, సైతానుగాడిలో ఉన్న భయంకరమైన గుణం, మనలను మనం మోసపుచ్చుకునే ఆత్మను మన మీదకి పంపిస్తాడు. ఏంటి? తప్పు చేస్తాం, నేను చేసిన తప్పు కాదు, రైట్. పాపం చేస్తాడు, నేను చేసింది పాపం కాదు, పర్ఫెక్ట్. నేను చేసింది దోషం కాదు, ఎవడన్నాడు? నేను చేసింది 100% నీతిమంతత్వపు పని అని, విన్నారా? తనను తాను మోసపరుచుకునే ఆత్మ ప్రజల మీదకి సైతానుగాడు పంపిస్తాడు. బైబిల్లో కీర్తనల గ్రంథం 36వ కీర్తనలో ఒక మాట రాసి ఉంది. చూడండి, ఆ మాట నేను చదువుతాను. 36వ కీర్తన మొదటి 2 చరణాలు. భక్తిహీనుల ఉదయములో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది, వాని దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు. విన్నారా? భక్తిహీనుల హృదయములో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది. వీడు చేసేది అతిక్రమం. అతిక్రమం చేస్తున్నాను అనుకోడట. విన్నారా? దేవోక్తి, అతిక్రమము దేవోక్తిలాగా ఉంటుందట వాడికి. ఎలాగో చెప్పంటారా? ఓ తల్లి ఏడుస్తుంది, నా భర్త అక్రమంలో పడ్డాడయ్యా, చాలా మంచోడు, చాలా మంచోడు, అక్రమంలో పడ్డాడయ్యా. ఎట్లా పడ్డారమ్మా? ఎవరు? ఏమైంది? కొన్ని నేను చెప్పలేను, ఎందుకంటే కొంతమందికి ఇది ఆయుధం అయిపోద్ది. అందుకని ఎక్కడికక్కడ కట్ చేస్తా ఏడుస్తూ అంటుంది. ఇంకెవరయ్యా? బయట అమ్మాయి కాదయ్యా, అన్యురాలు కాదయ్యా. ఇక ఇంతటితో ఆపేస్తా. ఎట్లాగమ్మా, ఎట్లా? ఏడుస్తూ అంటుంది, ఆ అమ్మాయికి భర్త చనిపోయాడయ్యా, 2 పిల్లలయ్యా, ఆ భర్త లేని విధవరాలతో ఆ పిల్ల. ఒకరోజు నేను, మా పాస్టమ్మ గారు సంఘంలో 2-3 పెద్దలు కూర్చోబెట్టి, అయ్యా విధవరాలు, ఆ తండ్రి లేని బిడ్డలు ఎందుకు అట్లా వెళ్తున్నావు అంటే అన్నాడట, బైబిల్ ఏమని రాయబడి ఉంది, యాకోబు పత్రికలు ఏమని రాస్తుంది, దిక్కులేని విధవరాండ్రను, ఇబ్బందుల్లో ఉన్న వారిని పరామర్శించుట, తండ్రి లేని వారికి. బైబిల్లో ఉంది కదా, బైబిల్లో రాసింది. విధవరాలను పరామర్శిస్తున్నా, ఆదరిస్తున్నా, ఆ తండ్రి లేని బిడ్డలకు నేను తండ్రిగా ఉంటున్నా. లేఖనంలో రాయబడి ఉంది ఆ మాట. అయ్యా, ఆదరించడం అంటే ఏంటి? ఆదరించడం అంటే ఏంటి అని పాస్టర్ గారు మాట్లాడితే, ఊరుకోండి పాస్టర్ గారు, ఆ విధవరాలకి ఈ చిన్న వయసులో ఏమనుకున్నారు? ఆ భర్త లేని పరిస్థితులు నేను ఆదరించా, ఆ తండ్రి లేని బిడ్డలకు నేను తండ్రిగా బాబు, ఇది నీకు భార్య ఉంది కదా, ఒకవేళ చేయగలిగితే ఆ విధవరాలకి ఇంకొక అంటాడట. మీరు పిచ్చోళ్ళు, నేను చేసేది న్యాయం. అతిక్రమము దేవోక్తిలాగా పలుకుతున్నాడు. అతిక్రమం చేసి నేను దేవుని మాట నెరవేర్చాను అని మాట్లాడుతున్నట్లుగా లేఖనాల్లో చూస్తా ఉన్నాం. బిడ్డలారా, సాతాను కుటుంబాలను ఎంత విచిత్రంగా, ఎంత వింతగా భ్రమపరిచి బ్రతుకులను బుగ్గిపాలు చేస్తున్నాడో వింటూ ఉంటే గుండెల్లో భయంతో పాటు, దేవా, అలాంటి భయంకరమైన స్థితి ఏ క్రైస్తవ కుటుంబానికి రాకుండా, అలాంటి మోసపరిచే ఆత్మ, అలాంటి భ్రమపరిచే ఆత్మ, తను తాను మోసం చేసుకునే ఆత్మ ఏ బిడ్డకి రాకుండా కాపాడాయని మరెక్కువ ప్రార్థన చేయటానికి హృదయాలు రేపుతూ ఉన్న ఈ సంఘటన.
కొంతమంది ఏంటో తెలుసా, ఆధ్యాత్మిక గుడ్డితనం, ఆధ్యాత్మిక గుడ్డితనం. తప్పు చేసి కూడా నేను నీతిమంతుని, అతిక్రమం చేసి కూడా నేను పరిశుద్ధుని, నేను తప్పు చేశాను అన్న అపరాధపు భావం కొంతమందిలో ఉండదు. యెషయా గ్రంథంలో ఒక మాట రాసి ఉంది, చూడండి ఆ మాట. కీర్తనల గ్రంథం, యెషయా గ్రంథం 65వ అధ్యాయం, చూడండి ఆ మాట. 65వ అధ్యాయం 4-5 వచనాలు. వారు సమాధులలో కూర్చుండుచు, రహస్య స్థలములలో ప్రవేశించుచు, పంది మాంసమును తినుచునుందురు. అసహ్య పాకములు వారి పాత్రలో ఉన్నవి. వారు మా దాపునకు రావద్దు, ఎడమగా ఉండుము, నీకంటే మేము పరిశుద్ధులమని చెప్పుదురు. బాబోయ్, ఇది ఎంత భయంకరమైన ఆత్మ. సమాధుల్లో ఉంటున్నారు, వాళ్ళ పాత్రలో అసహ్యకరమైనవి ఉన్నాయి, పంది మాంసాన్ని తింటున్నారు. పాత నిబంధనలో పంది మాంసం నిషిద్ధం. క్రొత్త నిబంధన దగ్గరికి వచ్చేసరికి ఆ టాపిక్ నేను మాట్లాడను. పాత నిబంధనలు ఇది నిషిద్ధం, అది ఒక అపవిత్రమైన జంతువు. విన్నారా? వీళ్ళు అసహ్యకరమైన ఆ పాత్రలో అసహ్యకరమైన వాటిని పెట్టుకొని తింటూ, సమాధుల్లో ఉంటూ, పంది మాంసాన్ని భుజిస్తూ జనాలతో ఏమంటారు తెలుసా? నువ్వు మా దగ్గరికి రావద్దు, మేము నీకంటే పరిశుద్ధులు. ఏంటి? ఈడంత దౌర్భాగ్య పని చేస్తా, నేను ఈ దౌర్భాగ్య పని చేస్తున్నాను అన్న గ్రహింపు లేదు. గుడ్డితనం కలుగు చేసే ఆత్మ, గుడ్డితనం కలుగు చేసే ఆత్మ. అయ్యా, ఈరోజు సైతాను ఎంతోమంది మనోనేత్రాలకు గుడ్డితనం కలుగు చేసి చీకటిలో మగ్గుతూ, బైబిల్లో లవదొకే సంఘంతో చూస్తాం కదా, నువ్వు గుడ్డివాడివి, నువ్వు దరిద్రుడివి, దిగంబరివి అని ఎరుగక, నేను ధన సమృద్ధి చేసుకున్నా, నేను ఐశ్వర్యవంతుణ్ణి అని అనుకుంటూ ఉన్నాడు. వాస్తవంగా వాడు గుడ్డోడు. లవదొకే సంఘం ప్రకటన గ్రంథంలో చూస్తాం కదా. ఈరోజు ప్రజల ఆధ్యాత్మిక స్థితి ఎలా అయిపోయిందో తెలుసా? తమ స్థితిని తాము గుర్తించలేని గుడ్డితనం. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, చెప్పలేకపోతున్నా. కొంతమంది వీటిని వేరే రకంగా వెళ్ళిపోతుంది. సాతాను ఈ కడవరి దినాలలో ఎట్లా ప్రజలను మోసపరిచి బ్రతుకులను బుగ్గిపాలు చేస్తున్నాడో, ఎంతమంది సేవకుల జీవితాలు వాడు నాశనం చేశాడు. ఎంతమంది సేవకురాలను వాడు పొట్టను పెట్టుకున్నాడో, ఎన్ని క్రైస్తవ కుటుంబాలలో వాడు రహస్యంగా జొరబడి ఎంత భయంకరంగా వాడు పాడు చేస్తూ వస్తున్నాడు. ఆఖరి మాట చెప్పంటారా? సాతాను మోసాల్లో మరొక మోసం ఏంటో తెలుసా? క్షమించలేని ఆత్మ. ఎవరినైనా క్షమిస్తా కానీ నేను క్షమించను, అంతే. దేన్నైనా క్షమిస్తా కానీ దాన్ని మాత్రం క్షమించను. సావనన్నా చేస్తా కానీ పొరపాటు నేను క్షమించను. అమ్మా, చాలా సంవత్సరాల క్రితం ఒకరోజు ఒక పాస్టర్ గారు వస్తే, అయ్యా ఇట్లా మా చర్చికి వచ్చి పలానా ఆయన మంచి ఉద్యోగం చేస్తున్నాడు, చిన్నప్పటి నుంచి మా చర్చిలో పెరిగాడు, కొంచెం వాళ్ళ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తున్నాడు, వెళ్ళి చిన్న ప్రార్థన చేసి వద్దాం, కొంచెం నేను బుద్ధి మాటలు చెప్తాను, నాకు సపోర్ట్గా రండి అయ్యా అన్నాడు. నేను రాను అంటూనే ఆ రోజుల్లో సేవా ప్రారంభంలో వెళ్ళాను. ఇంట్లోకి ఎంటర్ అవటంతో 2 బొచ్చుకొక్క పిల్లలు వచ్చింది. ఆ ఇంజనీర్ గారు అబ్బాయి బొచ్చుకొక్క పిల్లల్ని తీసుకొని వచ్చి ఈ పాస్టర్ గారిని చూసి అంటాడు, అంకుల్ ఈ బొచ్చుకొక్క పిల్లలు పెంచడానికి నెలకి ఎంత అవుతుందో తెలుసు అంకుల్? నెలకొచ్చి 7,000 ఇంగ్లీష్లో 7,000 రూపీస్ అవుతాయి అంకుల్.
7,000 7 10 అన్నాడు. ఆ పిల్లోడు అట్లా బాటంతో పాస్టర్ గారు అంటాడు, అయ్యా కుక్క పిల్లలకి 7,000 పెట్టారు, కన్న తల్లిదండ్రులకు 1000 రూపాయలు పంపించట్లా. లోపలికి వెళ్ళి నేనేం మాట్లాడలా, మనకు వాళ్ళు ఎవరో తెలియదు, లోతుపాతులు తెలియదు. పాస్టర్ గారు ఇంజనీర్ గారిని కూర్చోబెట్టి అన్నాడు, ఎరా ఇంజనీర్ గారిని అంటే చిన్నప్పటి నుంచి ఎరిగిన వాళ్ళట, ఎరా దేవుడు ఎంత ఆశీర్వదించాడు, 3 కోట్ల రూపాయలు ఇల్లు కట్టుకున్నావు, బొచ్చుకొక్క పిల్లల్ని పెంచుకుంటున్నావు, పిల్లల్ని కార్పొరేట్ స్కూల్లో చదివిస్తున్నావు, మంచిదే. కడుపును పుట్టిన ఆ కన్న తల్లిదండ్రులకి, కష్టపడి పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులకి నెలకు 1000 రూపాయలు పంపిస్తానికి నీకు చేతులు రావురా అని అంటే ఇట్లాగే చేతులు కట్టుకొని తలకాయ దించాడు. కిచెన్లో నుంచి సిస్టర్ పరిగెత్తుకుంటూ వచ్చింది, ఇదిగో పాస్టర్ గారు, మీరు పాస్టర్ గారా, పంచాయతీలు తీర్చడానికి వచ్చారా, అయినా మా డబ్బు వాళ్ళు ఎవరికో ఎందుకు పంపిస్తాం, మా డబ్బు ఇదే, వాళ్ళు ఎవరికి ఎందుకు పంపిస్తాం, మా డబ్బు పంపించాం. వాళ్ళు ఎవరమ్మా, నీ భర్తను కన్నా అమ్మ తల్లిదండ్రులు కదా, ఇవన్నీ మాకేం చెప్పొద్దు. బైబిల్ ఏమని రాసిందే గారు, పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి భార్యను హత్తుకొనును అని బైబిల్లో రాయలేదా? మీకేం బైబిల్ తెలుసండి అని పాస్టర్ గారిని అంటారు. పాస్టర్ గారు అన్నారు, విడిచి అని రాసింది కానీ మరిచి అని రాసిలేదు కదమ్మా, మరిచి అని రాసిలేదుగా. తల్లిని తండ్రిని విడిచి భార్యను హత్తుకోవాలి 100%. విడిచి అని రాస్తుంది కానీ మరిచి అని రాసిలేదు కదమ్మా. ఈ అధిక ప్రసంగాలు చేయొద్దు, పాస్టర్గా వచ్చో ప్రార్థన చేసిపోండి అంతే, పంచాయతీలు తెచ్చడం మీ పని కాదని ముఖం మీదే అంది. ఆ పాస్టర్ గారు నా పక్కన కూర్చొని నన్ను ఎట్లా అన్నాడు, మీరు కూడా ఒక మాట అనండి అని. నీకు సన్మానం జరిగింది కదా నాయన, నాకెందుకులే, మరలా సన్మానం నాకెందుకని సైలెంట్ అయిపోయా. సరే పాస్టర్ గారు దూరం నుంచి వచ్చారు కదా, భోజనం చేసిపోండి అని ఆ ఇంజనీర్ గారు భోజనం పెట్టారు. ఆ తల్లి వాళ్ళకి వడ్డిస్తే నాకు కూడా వడ్డించింది. నా దగ్గరికి వచ్చింది, అయ్యగారు మిమ్మల్ని చూస్తే చాలా మంచి పాస్టర్ గారు లాగా ఉన్నారు అయ్యగారు, పాస్టర్ గారు అంటే మీకు లాగుండాలి అయ్యగారు అని, మీరు చాలా మంచి పాస్టర్ గారు లాగా ఉన్నారు అయ్యగారు అంది. నేను ఎందుకు మంచి పాస్టర్ గారిని అంటే ఏమీ అనలేదు కాబట్టి, నోరు తెరవలేదు కాబట్టి, సైలెంట్గా ఉన్నా కాబట్టి. సరే భోజనం అయిపోయింది, చేయగడుక్కోవటానికి వాష్ బేసిన్ దగ్గరికి వెళ్తే వాష్ బేసిన్ దగ్గరికి వచ్చి టవల్ ఇచ్చింది. నా దగ్గరికి వచ్చి అందం మళ్ళా, అయ్యగారు మిమ్మల్ని చూస్తే చాలా మంచి అయ్యగారు లాగా ఉన్నారు అయ్యగారు, చాలా మంచి అయ్యగారు లాగా ఉన్నారు అయ్యగారు. నేను అన్నా, మంచిదమ్మా, సంతోషం. అయ్యా నా దగ్గరకు వచ్చింది, అయ్యా నా సమస్య ఒకటి మీకు చెప్పుకోవాలనుకుంటున్నా. ఏంటమ్మా? దరిదాపుగా 7 రకాల రోగాలు చెప్పింది. ఎంత 40 సంవత్సరాల లోపే 7 రకాల రోగాలు చెప్పింది. అరికాల నుంచి నడినెత్తి వరకు అయ్యా ఒళ్ళంతా రోగాలే. రోజుకొచ్చి గొప్ప ట్యాబ్లెట్లు మింగాల్సి వస్తుంది అయ్యా, దేవుడు నాకు ఆరోగ్యం ఇచ్చేటట్టు ప్రార్థన చేయండి అయ్యా అంది. అమ్మ ప్రార్థన చేస్తా కానీ ఒక్క మాట చెప్తా, నేను చెప్పే మాట వింటే, అలాగని రోగాలన్నీ దానికోసమే వస్తాయని నేను అనను, కానీ ఒక రకంగా పరీక్షించుకోవాలి. ఏంటి అయ్యగారు చెప్పండి? బైబిల్ ఏమని రాస్తుందంటే, భూమి మీద నీకు మేలు కలుగునట్లు, నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించని బైబిల్లో రాసిందమ్మా. నీకు మేలు కలగాలంటే, నీవు దీర్ఘాయుష్మంతురాలివి కావాలంటే, అదిగో ఆ అత్తమామలకి నెలకి ఎంతో కొంత మీ 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 పరిస్థితి తగ్గట్టుగా వాళ్ళకి సహాయం పంపించిందమ్మా. బొచ్చుకొక్క పిల్లలకి 7,000 తగలబెడుతున్నారే, బొచ్చుకొక్క పిల్లలు విలువ చేయరా అత్తమామలో అని అంటే, నా వైపు చూసి మీరు చాలా మంచోళ్ళు అనుకున్నానే, ఇప్పుడు నేను షట్ డౌన్ అయిపోయా. మీరు చాలా మంచోళ్ళు అనుకున్నానే, ఆ పాస్టర్ గారి పాటే మీరు కూడా పాడుతున్నారే. ఓ రకంగా ఎట్లా ఉందో తెలుసా? అనలేదు కానీ
నేను సచిన చేయను అన్నట్టు. ఆ మాట లోపు వాళ్ళ భర్త వచ్చి నాతో అంటాడు, అయ్యా మా వివాహమైనప్పటి నుంచి నా భార్యకి చెప్తున్నా, తల్లిదండ్రులను సన్మానించాలి, అది మనకు మేలు, అది మనకు ఆరోగ్యం అని అంటే ఎవరినైనా నా ఇంట్లోకి రానిస్తా, కానీ మీ అమ్మా నాన్న నేను రాని. అయ్యా గడిచిన 15 సంవత్సరాల నుంచి మా అమ్మా నాన్నలు మా ఇంటికి రారయ్యా, ఇదయ్యా నా పరిస్థితి. ఏడుస్తున్నాడు ఇంజనీర్ గారు. దీన్ని ఏమంటారు తెలుసా? క్షమించలేని మనసు కలిగి ఉండటం అదొక దురాత్మ. ఎక్కడ జరుగుతుంది ఇది? అన్ని కుటుంబాల్లో జరుగుతున్నాయి, అది వదిలేసేద్దాం. క్రైస్తవ కుటుంబాల్లో జరుగుతున్నాయి. తమ్ముడు, 4 ఆత్మలు చెప్పారు. ఒకవేళ నీ ఇంట్లో క్షమించలేని ఆత్మ పనిచేస్తుందా? గుడ్డితనపు ఆత్మ పనిచేస్తుందా? నిన్ను నీవు మోసపుచ్చుకునే ఆత్మ పనిచేస్తుందా? వీటన్నిటికంటే ముఖ్యంగా ప్రారంభంలో భ్రమపరిచే ఆత్మ నీ ఇంట్లో పనిచేస్తుందా? యేసు నామం పేరిట నీ కుటుంబానికి వ్యతిరేకంగా పనిచేసే ప్రతి దురాత్మ క్రియలు ఈ గడియలోనే పాతాళములో త్రొక్కివేయబడును గాక. దురాత్మ క్రియలు యేసు నామం పేరిట పాతాళములో అణిచివేయబడును గాక. నువ్వెక్కడున్నావో యేసు 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 అంటూ ఆయన నామాన్ని ఉచ్చరిస్తూ, యేసు రక్తం యేసు రక్తం యేసు రక్తం అంటూ ఆయన రక్తపు శక్తిని ఆశ్రయించి ఆయన పంపిన పరిశుద్ధాత్మ అభిషేకం చేత నింపబడి దేవుని వాక్యానికి విధేయుడివై, వినారా, దేవుని వాక్యానికి విధేయుడివై అపవాదిని ఎదిరించు. యేసు నామంలో వాడు నీ ఇంటిలో నుంచి పారిపోవునుగాక. వాడు పారిపోవునట్లుగా చిన్న ప్రార్థన చేస్తాను, ఏకీభవించండి. సర్వశక్తి గల తండ్రి, దురాత్మ క్రియలు ఎన్ని రకాలుగా కుటుంబాల్లో పనిచేస్తున్నాయో అయ్యా, కొన్ని జీవిత సంఘటనలు, నిజ జీవితంలో జరిగిన కొన్ని అనుభవాలు మా జ్ఞాపకం చేశారు. మా క్రైస్తవ కుటుంబాల్లో, భూమి మీద బ్రతుకుతున్న ఏ క్రైస్తవ కుటుంబాల్లో కూడా దురాత్మలు పనిచేయకూడదు, దుస్తాత్మలు ఏలుబడి చేయకూడదు. ప్రతి విధమైన దయ్యపు ఆత్మ యేసు నామం పేరిట పాతాళములో త్రొక్కివేయబడును గాక. భ్రమపరిచే ఆత్మ, మోసపుచ్చుకునే ఆత్మ యేసు నామం పేరిట పాతాళములో త్రొక్కివేయబడాలి. గుడ్డితనపు ఆత్మ, క్షమించలేని ఆత్మ యేసు నామములో సిలువ వేయబడినట్లుగా మా కుటుంబాలలో మీ ప్రేమ కుమరించుదురుగాక. సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. కృపా సమాధానాలు మనందరికీ తోడయుండునుగాక. విన్న వర్తమానం అనేకులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ.